ప్రపంచాన్ని చేతిలో పెట్టేసిన సామాజిక మాధ్యమాలు సార్వత్రిక సమరంలోనే హవా చాటుతున్నాయి. గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే ప్రతి ప్రచార కార్యక్రమానికి సామాజిక మాధ్యమాలే సాధనాలుగా మారుతున్నాయి. అందులోనూ ఎన్నికలకు తక్కువ సమయం ఉన్న రాష్ట్రాల్లో వీటి వినియోగం అంతా ఇంతా కాదు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ఎమ్మెల్యే అభ్యర్థులు, పార్టీ అధినేతలు సైతం సామాజిక మాధ్యమాలను ప్రచార అస్త్రాలుగా మలుచుకుంటున్నారు. ఎన్నికలొచ్చాయంటే చాలు నేతలంతా ఇంటింటికి తిరుగుతూ ప్రచారాలు చేపడతారు. ఈసారి ఇంటింటి ప్రచారానికి తోడు నెట్టింట ప్రచారాన్ని కూడా షురూ చేశారు. అధినేతల నినాదాలే కవర్ పేజీలుగా పెట్టుకుని ఫేస్బుక్ ద్వారా మేనిఫెస్టోలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. లక్షలు ఖర్చు పెట్టి నిర్వహించే సభల కన్నా వైరల్ గా మారే ఒక పోస్టు మిన్నా అనే రీతిలో సామాజిక మాధ్యమాలు వినియోగిస్తున్నారు. కృష్ణా జిల్లాలో ఉన్న 16 అసెంబ్లీలు, 2 పార్లమెంటు నియోజకవర్గాల్లోనూ తెదేపా, వైకాపా తరపున బరిలో నిలిచిన అభ్యర్థుల్లో 2-3 మినహా మిగిలిన వారంతా సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచార పోరు సాగిస్తున్నారు. నియోజకవర్గాల్లో చేసిన ప్రచారాలు, ప్రసంగాలు, పార్టీ తరపు రూపొందించిన లఘు చిత్రాలు, పాటలు ఒకటా రెండా అన్ని సామాజిక మాధ్యమాలతో శరవేగంగా ప్రజలకు చేరవేస్తున్నారు. ఎప్పటికప్పుడు నేతల ప్రచారాలకు సంబంధించిన తాజా అంశాలను ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా పోస్టు చేసేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ప్రజల మనసు దోచుకునే విషయంలో సామాజిక మాధ్యమాలు అభ్యర్థులకు ఎంత ఉపకరిస్తున్నాయో. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గానికి తెదేపా తరపున బరిలోకి దిగిన కేశినేని నానికి ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఫేస్బుక్ వేదికగా కేశినేని నాని తరపు జరుగుతున్న ప్రచారాన్ని ఎప్పటికప్పుడు 5.5 లక్షల మంది ఫాలో అవుతున్నారు. మైలవరం తెదేపా శాసనసభ అభ్యర్థి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఫేస్బుక్ ప్రచారాన్ని 5 లక్షల మంది చూస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా జరుగుతున్న ప్రచారాల విషయంలోనూ వైకాపా తెదేపాతో పోటీ పడుతోంది. ఫేస్బుక్ లో ఫాలోవర్స్ గా ఉన్న అభిమానులతో పాటు మిగిలిన నెటిజన్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులంతా పోస్టుల వర్షం కురిపిస్తున్నారు. నిత్య ప్రచారాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా చూపిస్తున్నారు. తమకు ఓటు వేసి గెలిపించాలని క్షేత్రస్థాయిలో ఓటర్లను అభ్యర్థించడంతో పాటు సామాజిక మాధ్యమాల ద్వారానూ అర్థిస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి. క్షేత్రస్థాయిలో ప్రచారాలతో పాటు సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ప్రచారాల్లో తలమునకలవుతున్నాయి. అధినేతలతో పాటు పార్టీ అభ్యర్థులు కూడా ఫేస్బుక్, ట్విట్టర్ల ద్వారా ప్రచారాలు చేస్తూ ప్రజలకు చేరువయ్యేందుకు విస్తృత ప్రయత్నాలు చేస్తున్నారు. మీ భవిష్యత్తు మా బాధ్యత అంటూ తెదేపా, నవరత్నాలు మీ ఇంట నవకాంతులు అంటూ వైకాపా సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. కెమెరామెన్ సోమేష్తో ప్రహల్య మహేష్, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.